హలో ఎవ్రీవన్, నేను మీ నేహా గుప్తా. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది. మరొక సంక్రాంతి నోముతో మీ ముందుకు వచ్చేసాను. అదే సుబ్రహ్మణ్య స్వామి నోము. ఆటంకాలున్నాయా? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, ఎంతటి ఆటంకాలైనా తగ్గిపోతాయి అంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అందరిలాగా పుట్టలేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలను దాటుకొని పుడతాడు. సాక్షాత్తు 33 కోట్ల దేవతలు ఎదురు చూస్తే పుడతాడు. ఆటంకాలను దాటడం ఆయనకి పుట్టుకతోనే అలవాటు కాబట్టి ఆయనని ఆరాధిస్తే ఎంతటి సమస్యలైనా పోతాయి అని అందరూ నమ్ముతారు. ఆయన సాక్షాత్తు నాగరూప స్వరూపుడు. అందుకే ఆయనని పూజిస్తే నాగదోషాలు, కుజదోషాలు జాతకాల్లో ఉంటే పోతాయి అని నమ్ముతారు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఈ స్వామిని తలుచుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అంటారు. ఎందుకు అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతటి విశిష్టత ఉన్న ఈ స్వామిని నోములాగా చేసుకొని నోముకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. ఇంకా అడిగేదేముంది చెప్పండి. ఈ నోము ఎలా చేసుకోవాలి, ఏమేం పెట్టుకోవాలి అన్నది ఒక్కసారి చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని ఒక క్లాత్ వేసుకొని దానిపైన బియ్యం పోసుకొని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పెట్టుకోవాలి. స్వామి విగ్రహం చిన్నదైనా పెద్దదైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. వెండిదైనా ఒట్టిదైనా ఇత్తడిదైనా విగ్రహం పెట్టుకోవచ్చు. స్వామి వాహనం నెమలి కాబట్టి నెమలి పింఛాన్ని పెట్టుకున్నాము. ఒక విభూది ఉండని పెట్టుకోవాలి. స్వామి సాక్షాత్తు నాగరూప స్వరూపుడు కాబట్టి వెండి నాగులని పెట్టుకున్నాము. వెండి జంట నాగులని ఇక్కడ పెట్టుకున్నాము. మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. తర్వాత వెండి కళ్ళను పెట్టుకోవాలి. వెండి నాగులని పెట్టుకున్నాము కాబట్టి దానికి అభిషేకంగా ఒక గిన్నె తీసుకొని అందులో పాలు పోసుకొని పెట్టుకోవాలి. ఒక పువ్వును పెట్టుకోవాలి. అంతే, నోము రెడీ. ఇలా 13 ప్లేట్లలో పెట్టుకొని 13 మందికి ఇవ్వాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ నోము బరువెంత, ఈ నోము విలువెంత అని తెలియాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టుక గురించి మీకు తెలియాలి. అది చాలా పెద్ద కథ, కానీ నేను మీకు 2 నిమిషాలలో చెప్తాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. లాస్ట్కి వచ్చేసరికి వా, ఇంత బాగుందా ఈ స్టోరీ అనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు శివుని కొడుకు. దేవతలందరూ కలిసి శివుడు పార్వతులు కలవకుండా చేస్తారు. శివుడి వీర్యాన్ని భూమిపైన పడేలాగా చేస్తారు, భూమాత పైన పడేలాగా చేస్తారు. శివుని వీర్యాన్ని, ఆ పవర్ని తట్టుకోలేక భూదేవి ఆ వీర్యాన్ని అగ్నిహోత్రంలోకి వేసేస్తుంది. అలా చాలా కాలం అది అగ్నిహోత్రంలోనే ఉండిపోతుంది. ఇంతలోనే తారకాసురుడు అనే రాక్షసుడు వస్తాడు. దేవతలందరినీ సంహరిస్తాను అని బెదిరిస్తాడు. తారకాసురుణ్ణి సంహరించే శక్తి ఒట్టి శివుడి కొడుకుకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దేవతలందరూ ఆలోచిస్తారు, తారకాసురుడేమో వచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? శివుడు పార్వతులేమో కలవరు, శివుని కొడుకు ఎలా పుడతాడు అని అనుకుంటుండగా అగ్నిహోత్రంలో శివవీర్యం ఉంది కదా, దానికి ప్రాణం పోయాలి అని అనుకొని అగ్నిహోత్రంలో నుండి శివవీర్యాన్ని తీసి గంగలోకి వేస్తారు. గంగాదేవి కూడా శివ తేజస్సుని తట్టుకోలేక దాన్ని హిమాలయాల్లో వేస్తుంది. హిమాలయాల నుండి అది రేలు దుబ్బుల్లో పడిపోతుంది, అంటే అది గడ్డిలో పడిపోతుంది. ఇప్పుడు దేవతలందరూ 33 కోట్ల దేవతలు ఎదురు చూస్తున్నారు. ఏమవుతుంది, శివవీర్యం ఇప్పుడు గడ్డిలో పడింది, ఏమవుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇక వెంటనే ఆ స్థలమంతా బంగారుమయం అవుతుంది, ఆ స్థలమంతా వెండిమయం అవుతుంది, ఆ స్థలమంతా పంచలోహాలమయం అవుతుంది. ఇక అందరూ దేవతలు, సృష్టి అందరూ నిరాశపడిపోయారు. బాబు మాత్రం పుట్టలేదు, ఎంత ప్రయత్నించినా ఓడిపోయాము అని బాధపడుతూ ఉన్నారు. కానీ అంతలోనే ఒక పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ఆయనే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక 3 దేవతలు, సృష్టి, బ్రహ్మ అందరూ పండగ చేసుకుంటారు. అసలు ఎంత విచిత్రం చూడండి. శివుని తేజస్సు భూమి నుండి, అగ్నిహోత్రం నుండి, గంగాదేవి నుండి, హిమాలయాల నుండి, రేలుదుబ్బుల్లో నుండి
బాబు పుట్టడం అన్నది మామూలు మాటలా? అందుకే అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎన్నో ఆటంకాలను దాటాడు కాబట్టి మన ఆటంకాలను తీరుస్తాడని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టుకనే ఒక విచిత్రం కాబట్టి సంతానం లేని వారు ప్రార్థిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని. నచ్చిందా ఈ నోము ఇంకా దీని వెనుకున్న స్టోరీ? అయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మిమ్మల్ని మిస్ అయిపోతాను. మరిన్ని సంక్రాంతి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.